అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మరో కొత్త స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ స్టోరీ నేమ్ హిట్లర్. ఎపిసోడ్ 1, పెళ్లి కూతురు తారుమారు. ఇక స్టోరీలోకి వెళ్తే టైం రాత్రి 9 గంటలు. మరికొద్దిసేపట్లో జరగబోయే పెళ్లికి రాజుల కూటను తలపించే ఆ ప్యాలెస్ అంగరంగ వైభవంగా ముస్తాబై ఉంది. ఖరీదైన కార్లలో మినిస్టర్లు, పారిశ్రామికవేత్తలు, సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లికి వస్తున్నారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ప్యాలెస్ లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్ మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఆ ప్యాలెస్ దేశంలోనే టాప్ కంపెనీలలో ఒకటిగా పేరు పొందిన వివిఆర్ గ్రూప్ యాజమాని ఆర్ విరాట్ వర్మది. విరాట్ వర్మ అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు. అంతేకాదు, అతడికి అహంకారం, అధికార దర్పం కూడా చాలా ఎక్కువ. అన్నిటికీ మించి విరాట్ ఒక మూర్ఖుడు. అతడి మాటకు ఎదురు చెప్పిన వారికి నోట్లో నాలిక ఉండదు. అతడి ఎదురు తిరిగిన వాడికి గొంతులో ప్రాణముండదు. అలాగే సామాన్య ప్రజలే కాదు, పొలిటీషియన్లు, సెలబ్రిటీలు కూడా విరాట్ వర్మ పేరెత్తితేనే బాబోయ్ హిట్లర్ అంటూ వణికిపోతూ ఉంటారు. అయితే విరాట్ వర్మ తమ్ముడు మహేంద్ర వర్మ మాత్రం అన్నకు కంప్లీట్ ఆపోజిట్. కూల్గా, హ్యాండ్సమ్గా, అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అతడి పెళ్ళి. ప్రముఖ వజ్రాల వ్యాపారి జయదేవ్ గుప్తా కూతురు దీపాలి గుప్తకు విరాట్ వర్మ తమ్ముడు మహేంద్ర వర్మకు పెళ్ళి అనగానే నేషనల్ మీడియాకు కూడా అదో పెద్ద న్యూస్ అయిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే అన్న విరాట్ వర్మ పెళ్లి చేసుకోకుండా తమ్ముడికి ఎందుకు పెళ్లి చేస్తున్నారని ఒక్కరు కూడా అడిగే ధైర్యం చేయలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే, ఒక పక్క ప్యాలెస్లో పెళ్లి సంబరాలు ఓ లెవెల్లో జరుగుతుంటే, మరో పక్క ప్యాలెస్ వెనుక భాగంలో చెట్లు గుబ్బురుగా ఉన్న ఓ చోటుకి 2 వ్యక్తులు స్కార్ఫ్తో ముఖానికి ముసుగు వేసుకొని వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరైన 20 ఏళ్ల అమ్మాయి పక్కనున్న ఫ్రెండ్తో, "ఈ గోడ దూకితే లోపలికి వెళ్ళిపోవచ్చు" అని అంది. ఏదో చేయాలన్న కసి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పక్కనున్న అమ్మాయి కీర్తి మాత్రం చాలా భయంగా, "హాస్ని ప్లీజ్, నా మాట విను. దొరికిపోతే ప్రాణాలు పోతాయి. విరాట్ వర్మ ప్యాలెస్లోకి దొంగతనంగా వెళ్ళడము, పులి నోట్లో తల పెట్టడము రెండూ ఒకటేనే" అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆ మాటకు మహేంద్ర వర్మను, "నేను ఎంత లవ్ చేశానో నీకు తెలియదు. తనకు వేరొకరితో పెళ్ళైతే నేను బతికున్నా చచ్చిన శవంతో సమానం. కాబట్టి ఎవరో వచ్చి చంపుతారని నాకు భయం లేదు. ఫ్రెండ్గా నువ్వు నాకు ఈ గోడ ఎక్కే వరకు సహాయం చేయి చాలు" అని కోపంగా అంది హాసిని. "అది కాదే, మహేంద్రవర్మను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అతను నిన్ను ప్రేమించలేదు కదా. 1 సైడ్ లవ్ మామూలుగానే వర్కౌట్ అవ్వదు. అతడేమో కోటలో యువరాజు, నువ్వేమో ఇంకా స్టూడెంట్వి. అతను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పు" అని హాస్నిని అడిగింది కీర్తి. ఈసారి హాస్నికి ఇంకా విసుగు వచ్చి, "మహి నన్ను ప్రేమించడం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? తను నన్ను కూడా ప్రేమిస్తున్నాడని నా మనసు నాకు చెప్తోంది. నాకులానే తను కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు. ఈలోగా హిట్లర్ గాడు బలవంతంగా పెళ్లి కుదుర్చి ఉండొచ్చు. నేను ఒక్కసారి మహికి కనిపిస్తే చాలు, అతను నన్ను వదులుకోడు" అని చాలా ఖచ్చితంగా చెప్పింది హాస్ని. ఆమె నమ్మకాన్ని చూసిన కీర్తి ఓదార్పుగా హాస్ని భుజం మీద చేయి వేసి, "చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం. నీకోసం నేను కూడా చావుకి భయపడ్ను" అంటూ తన బ్యాగ్లో ఉన్న ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ ల్యాడర్ను బయటకు తీసింది. మడత పెడితే చిన్న బ్యాగ్లో పట్టేసే నిచ్చెనది. దాన్ని చూసి హాసిని ఆనందంతో కీర్తిని గట్టిగా హత్తుకొని, "మరి మనకు టైం అవుతోంది, వెళ్దామా" అని అంది హాసిని. గబగబా నిచ్చెనెక్కి గోడ మీద దూకడానికి ట్రై చేసింది. అతి కష్టం మీద గోడ అంచుని పట్టుకొని పైకెత్తి కిందకు దూకుదామని చూసేసరికి లోపల సెక్యూరిటీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. వెంటనే కదలకుండా గోడపై నుంచి అట్టి పెట్టుకొని పడుండిపోయింది హాస్ని. సెక్యూరిటీ తనని చూస్తాడేమో అని టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కొద్దిసేపటికి సెక్యూరిటీ వెళ్ళిపోవడంతో గోడ మీద నెమ్మదిగా అలా పాకుతూ కొంచెం ముందుకు వెళ్ళి గడ్డి ఉన్న ప్లేస్లో టక్కును దూకేసింది. కానీ ఆ కంగారులో అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన చిన్న లైట్ మీద ఆమె కాలు పడ్డంతో బల్బు పగిలి కాలు పక్క భాగంలో గుచ్చుకుంది. రక్తం కారిపోతున్నా ఆ నొప్పి పట్టించుకోకుండా ప్యాలెస్లోకి చేరుకుంది హాసిని. తనంతే, అందరు ఆడపిల్లల్లా కాదు,
ఎంత అందంగా ఉంటుందో అంతకు మించిన ధైర్యం, మొండితనం హాసిని సొంతం. ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. హాసిని లోపలికి వెళ్ళేసరికి ప్యాలెస్ కింద భాగంలో ఉన్న ఓ పెద్ద బ్యాక్వర్డ్ హాల్లో ఒకటే సందడి. సూపర్ రిచ్ కుటుంబాల పెళ్ళిళ్ళలో ఈ మధ్య టాప్ హీరోయిన్లతో డ్యాన్స్ ప్రోగ్రాంలు కామన్ అయిపోయాయి కదా. అలాగే ఈ పెళ్ళిలో కూడా ఓ హీరోయిన్ అతిథుల కోసం ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అనే సాంగ్కి అందాల ఆరబోస్తూ డాన్స్ చేస్తూ ఉంది. చెమ్కిలతో మెరిసే పొట్టి స్కర్ట్ వేసుకొని ఆమె స్టేజ్ పైన హిప్ డాన్స్ చేస్తూ ఉంటే కుర్రాళ్ళు, అంకుల్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆమె అందాలను కళ్ళతోనే జుర్రేయాలని తప్పించిపోతున్నారు. ఇక అమ్మాయిలు, ఆంటీలు కాస్త సిగ్గుపడుతూ ఉన్న చోట నిలబడి కాళ్ళు కదుపుతూ ఉన్నారు. అలా అందరూ ఓ మైకంలో ఉండగా ఇక్కడ హాసిని నెమ్మదిగా పెళ్లికూతురు దీపాలి గదిలోకి వెళ్ళింది. అప్పటికే దీపాలి అందంగా ముస్తాబై అద్దం ముందు కూర్చొని ఉంది. అంత పెద్దింటి కోడలు కాబోతున్నానన్న ఆనందం ఆమె ముఖంలో కొట్టుకొచ్చినట్లు కనపడుతోంది. ఆమెనలా చూసిన హాసినికి ఒళ్ళు మండిపోయింది. సెకండ్లో తలుపు గడియ పెట్టి పక్కన ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్తో దీపాలి తల వెనుక భాగంలో గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకు అమ్మా అంటూ స్పృహ తప్పి కింద పడిపోయింది దీపాలి. వెంటనే ఆమెను ఓ కబోర్డ్లో దాచేసి పెళ్లి కూతురు దుస్తుల్లోకి మారిపోయింది హాసిని. మరికొద్దిసేపటికి ఏ దీపాలి, ఆ హీరోని ఎంత బాగా డాన్స్ చేస్తోందో తెలుసా? రమ్మంటే రాకుండా ఇక్కడే సిగ్గుపడుతూ కూర్చున్నావు అంటూ దీపాలి తల్లి, దీపాలి ఫ్రెండ్స్ ఆ గదిలోకి వచ్చారు. అప్పటికే హాసిని ముఖానికి మేలి ముసుగు వేసుకొని కూర్చొని ఉంది. అది చూసిన దీపాలి తల్లి పెళ్లికి ముందు తన కూతుర్ని మరోసారి చూసుకుందామని ముసుగు పైకి తీయబోయింది. కానీ హాసిని వద్దనట్లుగా దాన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో దీపాలి బామ్మ, అబ్బే వదిలేయండి, సిగ్గుపడుతున్నట్లుంది. పెళ్ళంటే ఎవరికి టెన్షన్ ఉండదు, పైగా మన అమ్మాయి చేసుకోబోయేది మామూలు వ్యక్తినా అని ఇంకా ఏదో చెప్పబోయి మళ్ళీ తమాయించుకొని ఆగిపోయింది. తర్వాత అందరూ మండపానికి చేరుకున్నారు. పల్లకీలోంచి దిగి మండపం ఎక్కింది హాసిని. పాలనురగలాంటి స్కిన్ టోన్తో పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న హాసిని నిజంగా శివరాణిలానే ఉంది. కొన్ని నిమిషాలకు ముందు ఆమెలోని మొండితనం, ధైర్యం కనిపించాయి. కానీ ఇప్పుడు ఆమెను సిగ్గులు మొగ్గలు తోడవుతున్న ఆడతనం దర్శనమిస్తోంది. బ్రహ్మదేవుడు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెక్కినట్లు ఆ ఒంపు సొంపుల్ని, ఆమె అందాన్ని చూస్తే ఎంతటి మగాడికైనా గుండె జారిపోవాల్సిందే. ఆమెను సొంతం చేసుకుంటే బాగుండని అనుకోని తీరాల్సిందే. మరోపక్క హాసినికి మాత్రం మనసులో టెన్షన్గానే ఉంది. మహేంద్రవర్మ నన్ను చూస్తే కాదనడు, కానీ ఏ కారణం వల్ల అయినా నాతో పెళ్ళి వద్దంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తూనే సిగ్గుతో తల వంచుకొని స్టేజ్ పైన పెళ్ళికొడుకు పక్కన నిలబడింది. ఇక హాసిని వెనకే కొద్దిసేపటికి గోడ దూకిన ఆమె ఫ్రెండ్ కీర్తి పెళ్లి చూసేందుకు బ్యాక్వర్డ్ హాల్లో ఒక పక్కగా ఉన్న తలుపు వెనకాల నిలబడి ఉంది. కానీ స్టేజ్ పైన ఉన్న పెళ్ళికొడుకుని చూడగానే షాక్తో ఆమె కళ్ళు తిరిగిపోయాయి, చేతులు వణికిపోతున్నాయి. స్టేజ్ పైన ఉన్న హాసిని నెమ్మదిగా తల ఎత్తి ఎదురుగా చూసింది. మరుక్షణమే ఆమెకు కూడా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఎదురుగా గెస్ట్లు కూర్చున్న చోట ముందు వరుసలో తెలుపు రంగు కోటు వేసుకొని మహేంద్రవర్మ కూర్చొని ఉన్నాడు. అతన్ని అక్కడ చూసిన హాసిని, మహి ఇక్కడ కూర్చొని ఉన్నాడంటే మరి నా పక్కన ఉన్న పెళ్ళికొడుకు ఎవరు అనుకుంటూ టక్కున పక్కకు తిరిగి చేసింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన హిట్లర్ విరాట్ వర్మ. అతన్ని చూడగానే హాసిని షాక్ అయిపోయింది. నెక్స్ట్ మినిట్లోనే ఏంటి మైండ్ బ్లాక్ అయిందా అన్న విరాట్ వర్మ మాటలు కటువుగా ఆమె చెవిన వినిపించాయి. వెంటనే ఈ లోకంలోకి తిరిగి వచ్చిన హాసిని, మీరిక్కడున్నారేంటి, ఈరోజు మహేంద్రవర్మ మ్యారేజ్ కదా అని నెమ్మదిగా అడిగింది. నీకోసమే అని లో వాయిస్లో చాలా మామూలుగా బదిలిచ్చాడు. హిట్లర్ విరాట్ వర్మ బ్లూ కలర్ సూట్లో 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్స్ బాడీతో ఉన్న విరాట్ వర్మ ముఖంలో నవ్వనేది కనిపించడం లేదు. విష్ చేయడానికి దగ్గరగా వచ్చిన మినిస్టర్లు కూడా బెరుకుగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి చేతిలో బొకే పెట్టి గబగబా వెళ్ళిపోతున్నారు. హాసినికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ హిట్లర్ దీపాలని పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో. అందుకే మహిని పక్కకు తప్పించి
తను పెళ్లి మండపం ఎక్కాడు. ఆ విషయం తెలియక అనవసరంగా నా అంతటా నేనే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానే. ఏదో ఒక వంక చెప్పి గదిలోకి వెళ్ళి ఆ దీపాలన్నీ ఇక్కడికి తీసుకువస్తే నేను తప్పించుకోవచ్చు. హా అని అనుకుంది హాస్ని. అనుకున్నట్టే విరాట్ వైపు తిరిగి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పింది. ఆ మాటకు హిట్లర్ టక్కున ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా అంటే హాస్నికి నరాలు చిట్లిపోతాయేమో అన్నంత నొప్పి వస్తోంది. అబ్బా, నొప్పి నొప్పి వస్తుంది అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది హాస్ని. ఏమి ఇబ్బందో చెప్పు, నేను చూసుకుంటాను అని అడిగాడు విరాట్ వర్మ. అది నా డ్రెస్కి ఏదో గుచ్చుకుంటోంది, ఇప్పుడే వచ్చేస్తాను అని తడబడుతూ బదులిచ్చింది హాస్ని. అది వినగానే విరాట్ వర్మ ఆమె చేతిని వదిలేసి నడుం పైన చేయి వేసి, ఎక్కడా చెప్పు, నేను సరిచేస్తాను అంటూ దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లోనే కాదు, చేతుల్లో కూడా మొరటితనమే ఉంది. ఆ వేలు హాస్ని నడుముకు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. అన్నిటికన్నా ముందు అతడు టచ్ చేయగానే ఆమెకు ఒంటి మీద గొంగళ పురుగు పాకినట్లయింది. కానీ అతడికి దూరంగా జరగడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అంగుళం కూడా కదలలేకపోయింది. ఏదైతే అది జరగని, వీడికి నిజం చెప్పకపోతే పెళ్లి కాక మునిపే నాతో శోభనం చేసుకునేంత ఆవేశం కలవాడు, దుర్మార్గుడు అని మనసులో అనుకొని నెమ్మదిగా, వివిఆర్ గారు, నేను మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పింది హాస్ని. స్టేజ్ పైకి వచ్చి విష్ చేస్తున్న అతిథులను చూస్తూ తలాడిస్తూ, చెప్పు అని హాస్నితో అన్నాడు విరాట్. నేను దీపాల్ని కాదు అని చెప్తే చంపేస్తాడేమో అని భయపడుతూనే, ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్ల చాలా తప్పు జరిగిపోయింది, నేను పెళ్లి కూతురు దీపాల్ని కాదు, నా పేరు హాస్ని అని అంది. అది వినగానే విరాట్ వర్మ మీసం మెలేస్తూ, నాకు ముందే తెలుసు అని బదిలిచ్చాడు. ఈసారి హాస్నికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. మేలి ముసుగు నుంచి ఆశ్చర్యంగా అతని వైపు తలెత్తి చూసి, ఏంటి, మీకు తెలుసా? మరి ఎందుకు నన్ను చేసుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ నన్ను ఒక్కసారి వదలండి, దీపాలి గదిలోనే ఉంది, నేను వెళ్ళి ఆమెను పంపిస్తాను అని ఆవు పులికథలో పులికి చిక్కిన ఆవులా ప్రాధేయపడింది హాసిని. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఈ వివిఆర్ ప్యాలెస్లోకి గోడ దూకి దొంగతనంగా వస్తే నాకు తెలియదనుకుంటున్నావా? అయినా నా కోసం గోడ దూకి ఇక్కడి వరకు వచ్చిన నీలాంటి ధైర్యవంతురాల్ని నేను వదిలే క్వశ్చనే లేదు అని స్ట్రాంగ్గా చెప్పాడు విరాట్ వర్మ. అతడికంతా తెలుసన్న విషయం వినగానే హాస్నికి నోట మాట రాలేదు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి, నేను మీకోసం రాలేదు, మీ తమ్ముడు మహేంద్రవర్మ కోసం వచ్చాను, నేను తనను ప్రేమించాను అని అంది హాస్ని. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించావన్నది నాకు అనవసరం, ఇక ముందు మాత్రం నన్నే ప్రేమించాలి, ఇది ఫైనల్ అని హాస్నికి చెప్పి ఆమెను మండపంలోకి లాక్కొని బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టాడు విరాట్ వర్మ. నా ప్రాణం పోయినా ఇలాంటి వాడికి పెళ్ళాని కాను అని మనసులోనే అనుకుంటూ వెంటనే తన ముఖం మీద ఉన్న మేలి ముసుగును తీసింది హాసిని. ఆమెను చూసి పెళ్లికూతురు దీపాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. వెంటనే దీపాలి తండ్రి ఏదో చెప్పబోయేందుకు నోరు తెరిచి, ఈ అమ్మాయి అని అన్నాడో లేదో విరాట్ గట్టిగా అని గర్జిస్తూ చేయి అడ్డు పెట్టాడు. అంతే, ఇక ఎవ్వరూ నోరెత్తలేదు. కళ్ళప్పగించి అక్కడ జరిగే తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. జనంలో నుంచో లేక ఎవరో ఒకరు పెళ్లికూతురు మారిపోయారని అంటారనుకున్న హాస్ని ఎవ్వరూ అలా అనకపోవడంతో నివ్వెరపోయింది. అన్నిటికీ మించి తను ఒక్కసారి చూస్తే పెళ్లి చేసుకుంటాడని ఎవరి కోసమైతే హాస్ని ఇంత సాహసం చేసిందో ఆ మహేంద్రవర్మ ఆమెను చూసినా కూడా చాలా ప్రశాంతంగా ఏమీ జరగనట్లే కూర్చొనే ఉన్నాడు. పైగా హాస్ని వైపు చూసి పలకరింపుగా ఓ నవ్వు నవ్వాడు. అది చూసిన హాస్నికి గుండె బద్దలైనంత పని అయింది. ఇక దేవుడు కూడా నన్ను కాపాడలేడు అని హాస్ని అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో ఓ పక్కగా నిలబడి ఉన్న కీర్తి కారు తాళాన్ని చూపిస్తూ స్టీరింగ్ తిప్పుతున్నట్లు చెయ్యి ఊపుతూ పరిగెత్తుకొచ్చేసాయి, పారిపోదాం అన్నట్లుగా హాస్నికి సైగ చేసింది. అది చూసిన హాస్ని ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే మండపం కిందికి దూకి బయటకు పరుగు తీసింది.
ప్యాలెస్ ముందు భాగంలో ఉన్న ఒక కారుని స్టార్ట్ చేసి హాస్ని కోసం రెడీగా ఉంది కీర్తి. వివిఆర్ మనుషులు రౌడీలు వెంబడిస్తున్నా వారికి దొరకకుండా హాస్ని ఎలాగోలా కారెక్కేసింది. కీర్తి కార్ని స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా ప్యాలెస్ గేట్ వైపు దూసుకెళ్తూ ఉంది. ఆ వెంటనే కారుకి సడన్ బ్రేక్ వేసి ఆపింది. ఏమైందా అని ఎదురుగా చూసిన హాస్నికి 10 మంది కండలు తిరిగిన సెక్యూరిటీ గార్డులు కార్ వైపు గన్నులను గురిపెట్టి నిలబడ్డం కనిపించింది. ఇక్కడ మండపంలో విరాట్ వర్మ మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సీరియస్గా ముఖం పెట్టుకొని, పంతులు, నువ్వు మంత్రాలు చదువు, పెళ్లి కూతురు వస్తుంది అని అన్నాడు. మరో నిమిషమే హాస్ని మండపం వైపు పరిగెత్తుకుంటూ రావడం పురోహితుడు చూశాడు. ఆమె వెనకే రౌడీలు కీర్తి తలకు గన్ గురిపెట్టి తీసుకొచ్చాడు. హాస్నిని కన్నీటితోనే వచ్చి విరాట్ వర్మ పక్కన పీటల మీద కూర్చుంది. ఈరోజు మన పెళ్లి మధ్యలో ఈ ఏడుపు గోలేంటి అని విరాట్ చాలా సీరియస్గా ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడిన హాస్ని భయంతో వెంటనే కళ్ళు తుడుచుకుంది. వివిఆర్ ఆమె మెడలో తాళి కట్టేశాడు. మరుసటి రోజు మార్నింగ్ హాస్ని నిద్రలేచేసరికి ఆమె చాలా లగ్జరీగా ఉన్న బెడ్ మీద ఉంది. లేవగానే చుట్టూ ఒకసారి చూసుకొని కంగారుగా ఆ గది తలుపులు తీసింది. బయట 2 సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తూ ఉన్నారు. వెంటనే వెనక్కి వచ్చి ఆ గది కిటికీలోంచి దూకుదామా అని చూసింది. కానీ అది 3rd ఫ్లోర్. ఇక్కడి నుంచి దూకితే పారిపోవడం కాదు, పైకి పోతాను అని అనుకుంటూ ఏం చేయాలో తెలియక అలాగే వెనక్కి నడిచి బెడ్ పైన కూర్చుండిపోయింది. అసలు విరాట్ వర్మ నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? మహి పెళ్ళి అని చెప్పి విరాట్ పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నాడు? విరాట్ని ఏదో పార్టీలో ఒక్కసారి చూశాను, కనీసం ఎప్పుడూ మాట్లాడలేదు కూడా. అయినా నేను అంతగా ప్రేమించిన మహేంద్ర వర్మనే ఒక్కసారి కలవగలిగాను. మరి హిట్లర్ గాడు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తూ ఉంది హాస్ని. ఎంత ఆలోచించినా ఆమెకు అస్సలు విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే మహేంద్ర వర్మతో కూడా తన పరిచయం అనుకోకుండా జరిగింది. ఒకసారి రోడ్డు మీద ఒక కారు హాస్నిని గుద్దయ్యబోతుండగా చటుక్కున ఆమె చేయి పట్టుకొని పక్కకు లాగి కాపాడాడు మహేంద్ర. అదే వారిద్దరికీ తొలి పరిచయం. అప్పటి నుంచే హాస్ని అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. తర్వాత మహేంద్ర బిలియనియర్, తన స్థాయికి అందనంత ఎత్తులో ఉన్నాడని తెలిసినా వెనకాడలేదు. విరాట్ వర్మ తమ్ముడని తెలిసినా భయపడలేదు. తన గుండెల్లోనే మహేంద్ర వర్మకు గుడి కట్టేసింది. ఒక్కసారి అతన్ని కలిసి మీట్ అయింది, కానీ మనసులోని మాట చెప్పలేకపోయింది హాస్ని. ఈ ఆలోచనలో ఉండగానే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ అవ్వడంతో వెంటనే ఆ వైపు తిరిగి చూసింది. వేట కోసం వచ్చిన సింహంలా విరాట్ లోపలికి అడుగుపెట్టాడు. అతడి రాకతో హాస్నికి ఆ గది వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోయిందనిపించింది. తనకు తెలియకుండానే టక్కున లేచి ఓ పక్కకు వెళ్ళి నిలబడింది. అక్కడ సింహాసనంలో ఉన్న లెదర్ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు విరాట్. అతని షర్ట్ బటన్స్ 3-4 విప్పి ఉన్నాయి. టై లూజ్ చేసి ఉంది. ఎదురుగా ఉన్న సిగరెట్ ప్యాకెట్లో నుంచి ఒక సిగరెట్ను తీసి లైటర్తో వెలిగించాడు విరాట్. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆ లైటర్ వెలిగిన శబ్దం కూడా హారబుల్గా హాస్నికి వినిపించింది. ఆ వెంటనే నా దగ్గర రా అన్న విరాట్ పిలుపు హాస్ని చెవిన పడింది. హాస్ని మొండిగా అక్కడే నిలబడి నాకు సిగరెట్ స్మెల్ పడదు అని బదులిచ్చింది. విరాట్ వర్మ ఏమీ మాట్లాడకుండా నోట్లోని సిగరెట్ని హ్యాష్ట్రేలో పెట్టి ఇప్పుడు రమ్మన్నట్లుగా హాస్ని వైపు చూశాడు. ఈసారి ఆమెకు మరో దారి లేదు. అడుగులు నెమ్మదిగా అతడి వైపు వేయడం మొదలుపెట్టింది. మరిప్పుడు ఏం జరగబోతోంది? విరాట్ వర్మ క్రూరత్వానికి హాస్ని బలి కాబోతోందా, లేదంటే పారిపోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ కొత్త స్టోరీ అప్డేట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.